ఒక పెద్ద దెబ్బ తగిలిన తర్వాత ఆ పెయిన్ నుంచి తప్పించుకోవడానికి అందరినీ కట్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఒంటరిగా మారిపోవడం చాలా మంది చేసే పనే. ఎవరితో మాట్లాడుకోకుండా, ఎవరిని దగ్గర రానివ్వకుండా ఒంటరిగా ఉండిపోతే ఇంకా ఎలాంటి బాధ ఉండదని మన మైండ్ మనల్ని గట్టిగా నమ్మేలా చేస్తుంది. కానీ ఇది కేవలం ఒక ఫేక్ సేఫ్టీ మాత్రమే. ఈ ఒంటరితనం కొద్ది రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అదే ఒక పెద్ద నరకంగా మారిపోతుంది. సో సైకాలజీలో దీన్నే అవాయిడెంట్ అటాచ్మెంట్ అని అంటారు. మన లైఫ్కి పనికిరాని పీపుల్ని, మన ఎనర్జీని తినేసే ఆ టాక్సిక్ వాళ్ళని దూరం పెట్టడం చాలా అవసరం. కానీ మనుషులు ఎవరో వద్దు అని అసలు ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా ఒంటరి అయిపోవడం మాత్రం మన లైఫ్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు. మోసపోతామేమో భయంతో కొత్త మనుషులను దూరం పెట్టడం మెచ్యూరిటీ అసలే కాదు. మన లైఫ్లో కరెక్ట్ బౌండరీస్ పెట్టుకొని ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచడం నిజమైన ఎదుగుదల. ఎవరిని దగ్గర చెయ్యాలి, ఎవరిని దూరం పెట్టాలి అని క్లారిటీ తెచ్చుకోవడం చాలా ముఖ్యం. ఈ కఠినమైన నిజాల్ని యాక్సెప్ట్ చేసి ఆ ఒంటరితనం నుంచి ధైర్యంగా బయటకు రావడం నేర్చుకోవాలి. అర్థమైందా?